యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చేస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మహీంద్రా 75 HP 4-wheel drive హార్వెస్ట్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి బండి యొక్క ఫొటోస్, బండి యొక్క వివరాలకు పంపించగలరు. మీ వెహికల్ కూడా సేల్ చేసి పెడతాము. మీ బండిని అమ్మాలనుకుంటే మాత్రమే స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్లో ఫొటోస్ మరియు వివరాలతో పంపించగలరు. కాల్స్ మాత్రం చేయవద్దు. ఈ నెంబర్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ నెంబర్, గమనించగలరు. ఎటువంటి కాల్స్ మాత్రం చేయవద్దు. టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈ రోజు ముందుకైతే మహీంద్రా 75 HP గ్రీన్ గోల్డ్ బాక్స్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. ఈ హార్వెస్ట్ అయితే మంచి కండిషన్లో ఉంది, నీట్ కండిషన్లో ఉంది. హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేసామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. హార్వెస్ట్ అయితే కండిషన్ పరంగా మంచి కండిషన్లో, వర్కింగ్ కండిషన్లో ఉంది. ఈ హార్వెస్ట్ వచ్చేసి 75 హార్స్ పవర్ గల బండి. మనల్ని అయితే చాలా మంది అయితే మహీంద్రా 75 HP గ్రీన్ గోల్డ్ కాంబినేషన్లో వెహికల్ అయితే తీసుకురావడం అయితే కామెంట్ చేయడం జరిగింది. అందుకోసమే ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. మీకు కూడా ఎలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ కావాలనుకున్న, ట్రాక్టర్ కానీ హార్వెస్టర్ కానీ ఎలాంటి మోడల్లో కావాలనుకున్నా, ఎలాంటి లొకేషన్లో కావాలనుకున్నా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీరు కామెంట్ చేసిన వెహికల్ అయితే కంపల్సరీగా మన ఛానల్లో తీసుకోవడం జరుగుతుంది. ఈ మహీంద్రా 75 HP యొక్క మోడల్ వచ్చేసి 2019 మోడల్ బండి. 2019లో వెహికల్ తీసుకోవడం జరిగింది. ఈ హార్వెస్టర్ తీసుకొని అయితే 6 సంవత్సరాలు అయితే అవుతుందని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. బండి అయితే కండిషన్ పరంగా మంచి కండిషన్లో ఉంది. డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంది, అక్కడ కూడా వెళ్ళి జాయిన్ అయిపోండి. అక్కడ కూడా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే అందుబాటులో ఉంటాయి. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ఈ హార్వెస్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. ఈ 4-wheel drive హార్వెస్టర్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. పేపర్లు క్లియర్గా ఉన్నాయని ఓనర్తో చెప్పడం జరుగుతుంది. బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. ఈ బండి వచ్చేసరికి తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్. ఈ హార్వెస్టర్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 60% ఇక లైఫ్ అయితే ఉంది. టైర్ లైఫ్ వచ్చేసరికి 60 నుంచి 70% టైర్లు అయితే ఉన్నాయని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. టైర్లు కూడా మంచి కండిషన్లో ఉన్నాయి. హార్వెస్టర్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు. రీసెంట్గానే హార్వెస్టర్కి ఉన్న రిపేర్లు మొత్తం చేయించారు. ప్రస్తుతం అయితే బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు. డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. రీసెంట్గానే బండికి ఉన్న ఆయిల్ చేంజ్ కూడా చేయించామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ హార్వెస్టర్ యొక్క రీడింగ్ వచ్చేసరికి 4500 గంటలు మాత్రమే తిరిగింది. బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగింది. ఓన్లీ 4500 అవర్స్ మాత్రమే వెహికల్ తిరగడం జరిగింది. ఈ హార్వెస్టర్ యొక్క బాక్స్ వచ్చేసరికి గ్రీన్ గోల్డ్ బాక్స్గా ఉంది. బాక్స్ కూడా మంచి కండిషన్లో ఉంది. బాక్స్ని కూడా రీసెంట్గానే రిపేర్ చేయించామని చెప్తున్నారు. బండికి అయితే ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. ఈ హార్వెస్టర్ ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా ముదిగొండ ఏరియాలో బండి అమ్మకానికి ఉంది. తెలంగాణలోని మహబూబాబాద్ డిస్టిక్ ముదిగొండ ఏరియాలో ఈ బండి అమ్మకానికి అయితే ఉంది. బండి యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. హార్వెస్టర్ ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. ఈ 75 HP మహీంద్రా హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి 14 లక్షలు మాత్రమే చెప్తున్నారు. 75 HP మహీంద్రా ఓన్లీ 14 లక్షలు మాత్రమే చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండిని చూసి మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది. బండి యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. బండి అమ్ముడుపోయినట్లయితే నెంబర్ తీసేయడం జరుగుతుంది. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి బండిని తీసుకోవాలనుకుంటే కాల్ చేసి మాట్లాడండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు.